బ్రో కల్కి మూవీ ఎలా ఉంది అన్న నెక్స్ట్ లెవెల్ ఉంది అన్న. అసలు మనకి త్రిపుల్ఆర్కి జస్ట్ మిస్ అయింది ఆస్కార్ అవార్డు. ఈ మూవీకి మాత్రం పక్కొచ్చేలా ఉంది. అసలు వేరే లెవెల్ ఉంది. అసలు సినిమా మాత్రం ప్రభాస్ అనే క్యారెక్టర్, ఎలివేషన్ సీన్స్, గ్రాఫిక్స్ మాత్రం అసలు తోపు ఉంది. ఒక్కొక్క సీన్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి థియేటర్లో మాత్రం. అసలు వేరే లెవెల్ అనిపించింది. అసలు వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. ప్రభాస్ క్యారెక్టర్ మాత్రం వేరే లెవెల్ తోపు ఉంది. అసలు ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది ప్రభాస్ యాక్టింగ్కి ఇచ్చి ఆడేసిన ఒక్కొక్క సీన్కి మాత్రం బుజ్జి క్యారెక్టర్లో మాత్రం వేరే లెవెల్ ఉంది. వాళ్ళ బాండింగ్ మాత్రం అసలు అనిపిస్తుంది సినిమాలో చూస్తుంటే వేరే లెవెల్ అనిపిస్తుంది. అమితాబ్ బచ్చన్ ఎలా అనిపించింది? అమితాబ్ బచ్చన్ కూడా వేరే. అసలు అమితాబ్ బచ్చన్ ప్రభాస్కి వచ్చే ఒక ఫైట్ సీన్ ఉంటుంది ఇంటర్వెల్ దగ్గర, అది వేరే లెవెల్ అసలు తోపు అనిపించింది. గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయి? గ్రాఫిక్స్ మాత్రం ఎఫెక్ట్స్ వేరే లెవెల్ అసలు. ఓవరాల్గా మూవీ హిట్టా? బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్టింగ్. ఇంకా మూవీకి రేటింగ్ ఎత్తిస్తారు? 5కి 5. ఓకే కలికి మూవీ ఎలా ఉందా బ్రో? మూవీ ఇప్పుడే చూసి వస్తున్నా. మూవీ మాత్రం అదిరిపోయే విధంగా ఉంది. మూవీ చూస్తుంటే మాత్రం మనం మరో ప్రపంచంలో ఉన్నట్టు అనిపిస్తుంది. అసలు ఆ మూవీలో ప్రభాస్ ఎంట్రీస్ని చూస్తే మాత్రం ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తాయి బ్రదర్. కానీ ఈ మూవీ మాత్రం ప్రతి ఒక్కరు చూడాలి. గ్రాఫిక్స్ ఎలా అనిపించాయి మూవీలో? గ్రాఫిక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. నేను ఇంతవరకు ఇలాంటి గ్రాఫిక్స్ ఏ సినిమాలో చూడలేదు. ఆదిపురుషులో చూసినా కానీ ఆదిపురుష్ కన్నా మించి ఇందులో గ్రాఫిక్స్ ఉన్నాయి బ్రదర్. అవతార్ మించిందే. అవతార్ దీని కింద ఎలాంటి పని చేయదు. ఎందుకంటే అవతార్ను దానికన్నా త్రిబుల్ ఉంది బ్రో మూవీ మాత్రం. ఇంకోటి అమితాబ్ బచ్చన్ ఉన్నాడు ఈ మూవీలో. అమితాబ్ బచ్చన్కి ప్రభాస్కి వచ్చే ఫైట్ సీన్ చూస్తే మాత్రం ఇంటర్వెల్ ముందు ప్రతి ఒక్కరు అవాక్ అవుతారు. అసలు గూస్ బంప్స్ మాత్రం ప్రతి ఒక్కరికి వస్తాయి బ్రదర్. నేను ఓవరాల్ చెప్తున్నా.